మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. జాతర సమీపిస్తున్న వేళ ఆలయ పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారళమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో మెరుగైన సేవలు అందించేందుకు హెలికాప్టర్ సేవను ప్రారంభించారు. తాడ్వాయి మండలం ఎలుబాక నుంచి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు టూరిజం శాఖ జాతరలో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 6 నుంచి 7 నిమిషాల జాతర ఏరియల్ వ్యూ కోసం జాయ్ రైడ్ పేరిట సేవలు అందిస్తున్నారు. దీనికోసం ఒక్కొక్కరికి 4800 ఛార్జీగా నిర్ణయించారు. హనుమకొండ నుంచి మేడారం అప్ డౌన్ వరకు సుమారు 40,000ను ఛార్జీగా ప్రకటించారు. ఈ నెల 31 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉండనున్నాయి. మేడారం వచ్చే భక్తుల కోసం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి మేడారం వరకు 10 రోజుల పాటు ఈ సేవలు కొనసాగుతాయి. మేడారం జాతర దృశ్యాలను తిలకరించేందుకు కూడా ఈ హెలికాప్టర్ రైడ్స్ ఏర్పాటు చేసినట్లు టూరిజం శాఖ తెలిపింది. మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. జాతర సమీపిస్తున్న వేళ ఆలయ పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారళమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో మెరుగైన సేవలు అందించేందుకు హెలికాప్టర్ సేవను ప్రారంభించారు. తాడ్వాయి మండలం ఎలుబాక నుంచి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు టూరిజం శాఖ జాతరలో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 6 నుంచి 7 నిమిషాల జాతర ఏరియల్ వ్యూ కోసం జాయ్ రైడ్ పేరిట సేవలు అందిస్తున్నారు. దీనికోసం ఒక్కొక్కరికి 4800 ఛార్జీగా నిర్ణయించారు. హనుమకొండ నుంచి మేడారం అప్ డౌన్ సుమారు 40,000ను ఛార్జీగా ప్రకటించారు. ఈ నెల 31 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉండనున్నాయి. మేడారం వచ్చే భక్తుల కోసం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి మేడారం వరకు 10 రోజుల పాటు ఈ సేవలు కొనసాగుతాయి. మేడారం జాతర దృశ్యాలను తిలకించేందుకు కూడా ఈ హెలికాప్టర్ రైడ్స్ ఏర్పాటు చేసినట్లు టూరిజం శాఖ తెలిపింది. మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది. జాతర సమీపిస్తున్న వేళ ఆలయ పరిసరాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వేలాది మంది భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క సారళమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక ఈ క్రమంలో మెరుగైన సేవలు అందించేందుకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. తాడ్వాయి మండలం ఎలుబాక నుంచి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు టూరిజం శాఖ జాతరలో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 6 నుంచి 7 నిమిషాల జాతర ఏరియల్ వ్యూ కోసం జాయ్ రైడ్ పేరిట సేవలు అందిస్తున్నారు. దీనికోసం ఒక్కొక్కరికి 4800 ఛార్జీగా నిర్ణయించారు. హనుమకొండ నుంచి మేడారం అప్ డౌన్ కు సుమారు 40,000గా ఛార్జీగా ప్రకటించారు. ఈ నెల 31 నుంచి 8 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉండనున్నాయి. మేడారం వచ్చే భక్తుల కోసం హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి మేడారం వరకు 10 రోజుల పాటు ఈ సేవలు కొనసాగుతాయి. మేడారం జాతర దృశ్యాలను తిలకించేందుకు కూడా హెలికాప్టర్ రైడ్స్ ఏర్పాటు చేసినట్లు టూరిజం శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. మేడారం 2026 మహాజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రభుత్వం ఎప్పుడైతే 251 కోట్లతో పూర్తి పనులు 251 కోటి ఏర్పాటు చేశాక పూర్తి పనులు కంప్లీట్ అయిన చెప్పుకోవచ్చు. చూసినట్టయితే
ఏర్పాట్లు చేసింది. ఇకపోతే ఇక గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 2 హెలికాప్టర్లతో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి కోసం 30 వరంగల్ హన్మకొండ నుంచి 30 అయ్యి అక్కడ గగనాంతరంలో వీక్షించడం కోసం 4,000 రూపాయలు కేటాయించింది. అయితే ఇది మనకు 25 నుంచి మొదలు పెడితే 31 తారీఖు వరకు ఈ సేవలు ఉంటాయని చెప్పేసి ఈ రోజు సీతక్క గారు ప్రకటించారు. ఈ సేవలు అంటే అందుబాటులో ఉంటాయి, అందరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా చెప్పారు. శ్రీజ ఇక చూసినట్టయితే ఇప్పటివరకైతే భక్తులు దాదాపుగా ప్రతి రోజు ఒక 3 నుంచి 4 లక్షల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ.